మండల కేంద్రమైన జీలుగుమిల్లి వైఎస్ఆర్సీపీ జెండాలతో రెపరెపలాడింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. దీనిపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల వృత్తిని వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. జిలుగుమిల్లి మండలం అంకంపాలెం నుంచి ప్రారంభమైన ర్యాలీ బర్రెక్కలపాడు సెంటర్ మీదుగా జిలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పలువురు నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. టాప్ లేని జీపుపై అభివాదం చేసుకుంటూ తెల్లం బాలరాజు ముందుకు సాగారు. సుపరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని తెలియజేశారు. అడిగారు, ప్రశ్నించారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, దానికి నో ఆన్సర్. అదే విధంగా డిఎస్సి కన్వీనరు, ఎస్సీఆర్టీ కన్వీనరు ఒకనే ఎందుకు పెట్టారు? ఏ తప్పు జరగలేదంటున్నావు కదా, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయవు అంటే దానికి సమాధానం లేదు. ఈరోజు యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో పాటు అందరూ కూడా నిరుద్యోగులు ఈరోజు ఈ జరిగిన ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఎందుకు రాజీనామా చేయవు లొకేషన్ అడిగితే పారిపోతున్నాడు. ఈరోజు ఈ ర్యాలీ కానీ నిరాహార దీక్షలు కానీ మనం చేస్తుంటే విద్యార్థుల పక్షాన, నిరుద్యోగ యువకుల పక్షాన, డిఎస్సి అభ్యర్థుల పక్షాన చేస్తే మన టెంటుల మీద దాడి చేశారు. అలాగే పోలీసులతో మన మీద లాఠీ చార్జ్ చేయించారు. ఈ రోజు కూడా ర్యాలీకి పిలిపించారు ఆయన 4 రోజుల ముందు. ఈ ర్యాలీని కూడా ఆపడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ మనం ఆగుతామా? సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తాడో ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు. నువ్వెంత లొకేషన్ అడుగుతున్నావు? నువ్వు అధికారం ఉన్నంత వరకే తప్పించుకుంటావు. తర్వాత అధికారం పోయిన తర్వాత నిన్ను లోన పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా మీకు